గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సామ్యల్ ఎడ్యుకేషన్ హౌస్. ఈరోజు వార్తల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. ముందుగా పదోన్నతికి టెట్టే మెట్టు, ఆందోళనలో సీనియర్ ఉపాధ్యాయులు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా, దాని తాలూకు కొత్త జిల్లాలు ఇవి. వరంగల్ జిల్లాలో 2546, హన్మకొండలో 1154, ములుగు 1395, భూపాలపల్లి 1432, మహబూబాబాద్ 3081, జనగామలో 2186. సో ఈ విధంగా ఈ కొత్త జిల్లాలలో ఉపాధ్యాయుల సంఖ్య అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వార్త యొక్క సారాంశం చూసుకున్నట్లయితే, ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ఈ మేరకు ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది. విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం టీచర్లుగా నియమితులైన వారు పదోన్నతి పొందాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో ఉత్తీర్ణులు కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. టెట్ నిర్వహణపై విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో 10,000 మంది ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. సో ఏం చెప్తున్నారంటే, టెట్ ఉండాలనే నిబంధన చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ అందులో తాత్కాలికంగా కొన్ని సవరణలు చేయాలని, లేకపోతే సీనియర్ ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు చెబుతున్నారు. 2008లో తొలిసారి టెట్ నిర్వహించారని, ఆ తర్వాత ఉద్యోగం పొందిన వారికి మాత్రమే వర్తించేలా మార్పులు చేయాలని కోరుతున్నారు. 1996 డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సిలో ఉద్యోగం పొందిన సీనియర్ టీచర్లు ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించడం కష్టసాధ్యమని చెబుతున్నారు. అప్పుడు జూనియర్లు పదోన్నతి పొంది తమ వరకు వచ్చేసరికి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులుగా నియమితులు కావాలన్నా, పదోన్నతి పొందాలన్న టెట్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని ఎన్సిటిఈ 2010లోనే నిర్దేశించింది. కొత్త నియామకాల్లో ఈ నిబంధనను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ పదోన్నతులకు మాత్రం వర్తింపజేయలేదు. విద్యాశాఖ గతేడాది బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించింది. 8 ఏళ్ల తర్వాత చేపడుతుండటంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రధాన ఉపాధ్యాయుల బదిలీ, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతి బదిలీలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో కొన్ని పరిణామాల మధ్య అక్టోబర్లో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు టెట్ ఉన్న వారికే పదోన్నతులు కల్పించాలని పలువురు ఉపాధ్యాయులు గత ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు. పదోన్నతి పొందేందుకు టెట్ తప్పనిసరి అని సెప్టెంబర్లో హైకోర్టు మధ్యంతర తీర్పు ప్రకటించింది. కోర్టు ఉత్తర్వులతో ప్రక్రియ నిలిచిపోయింది. వాస్తవానికి 1996 నుంచి 2003 వరకు 5 సార్లు నిర్వహించిన డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఉన్న వారిలో అత్యధిక మందికి టెట్ అర్హత లేదు. దీంతో చాలామంది ఉపాధ్యాయుల పదోన్నతి ప్రశ్నార్థకంగా మారనుంది. 25 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉన్న టీచర్లు టెట్ ఉత్తీర్ణత సాధించడం కష్టతరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందులో వీరొక మాటల్లో చూసుకున్నట్లయితే, పిన్నిటి బాలాజీరావు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేత, డిఎస్సి అమలు చేసిన నాటి నుంచి కాకుండా మధ్యలో ఇలాంటి నిబంధనను తీసుకురావడం సరికాదు. 20 ఏళ్లకు పైగా ఒకే కేడరీలో పనిచేసి చివరి దశలో పదోన్నతి వస్తుందని ఆశతో ఉన్న ఉపాధ్యాయులు నిరాశ చెందుతారు. సీనియర్ ఉపాధ్యాయులకు నష్టం కలగకుండా ప్రభుత్వం పునరాలోచించాలి. నిబంధనలు సవరిస్తే మేలు. టి లింగారెడ్డి, డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయడం సరైంది కాదు. నిబంధనలు సవరించి 2009 డిఎస్సి తర్వాత ఉద్యోగం పొందిన వారికి మాత్రమే టెట్ ఉత్తీర్ణత అమలు చేయాలి. తప్పనిసరి అయితే పదోన్నతుల కోసం ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక టెట్ నిర్వహించాలి. సో మొత్తానికైతే 1996 నుంచి 2003 వరకు డిఎస్సి రాసి టీచర్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరి ఒక మనోవేదన ఏంటంటే, 20 ఏళ్ళుగా మేము ఒకే కేడర్లో పనిచేస్తున్నాం కాబట్టి ఈ పదోన్నతి అనేది కల్పించడంలో ఈ టెట్ ఖచ్చితంగా ఉండాలనేది తీసుకురావడం సరైనది కాదు అని ఈ ఉపాధ్యాయ సంఘాల యొక్క బాధనైతే చెప్పడం జరిగింది.
పంచాయతీకో బడి ఉందా? కొన్ని చోట్ల లేకపోవచ్చని అంచనా. గ్రామ పంచాయతీల్లో దాదాపు 18,000 సర్కారు బడులు. సీఎం ఆదేశాలతో వివరాలు సేకరిస్తున్న పాఠశాల విద్యాశాఖ. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రభుత్వ పాఠశాల ఉందా లేదా అని పాఠశాల విద్యాశాఖ క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తోంది. ప్రతి పంచాయతీ పరిధిలో ఒక బడి తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి పంచాయతీలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఉన్నది పనిచేస్తుందా, మూతబడిందా, తిరిగి తరగతులు నిర్వహించేందుకు భవనం అనుకూలంగా ఉందా, ఒకవేళ పంచాయతీ పరిధిలో బడి లేకుంటే మరో పాఠశాల ఎంత దూరంలో ఉంది తదితర ప్రశ్నలతో కూడిన పత్రాన్ని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆయా డిఈఓలకు పంపారు. దీనిపై క్షేత్రస్థాయిలోని ఎంఈఓలు, సిఆర్పీలు, ఇతర సమగ్ర శిక్షాభియాన్ సిబ్బంది వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. కొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12,814 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలలను పరిగణలోకి తీసుకుంటే మొత్తం 21,383 ఉన్నాయి. అందులో 129 మున్సిపాలిటీలు, 17 కార్పొరేషన్లలోని జీహెచ్ఎంసీ సహా ప్రాథమికోన్నత పాఠశాలలు సుమారు 3,000 వరకు ఉంటాయని చెబుతున్నారు. కేవలం గ్రామ పంచాయతీల్లో 18,000 వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు 8,000 పంచాయతీలు ఉండగా అనంతరం మరో 5,000 పెరిగాయి. 2 దశాబ్దాలకు ముందు ఆపరేషన్ బ్లాక్ బోర్డు, రాజీవ్ విద్యా మిషన్ కింద విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని పెద్ద ఎత్తున బడులు ప్రారంభించారు. కిలోమీటర్ దూరంలో బడి లేని ఆవాసాలు. విద్యా హక్కు చట్టం 2010 ప్రకారం ప్రతి ఆవాసానికి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్ల దూరంలోగా హై స్కూళ్లను ఏర్పాటు చేయాలి. అలా చేయకుంటే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలి లేదా భత్యం ఇవ్వాలి. విద్యాశాఖ గణాంకాల ప్రకారం సుమారు 1900 ఆవాసాలకు చెందిన 37,000 మంది విద్యార్థులకు నెలకు ₹600 చొప్పున రవాణా భత్యం అందజేస్తున్నారు. ఇప్పుడు కొత్త పంచాయతీలు ఏర్పాటైనందున కొన్నిటి పరిధిలో మాత్రమే బడులు లేకపోయి ఉండొచ్చు. ఆ సంఖ్య కొన్ని పదుల్లో ఉండొచ్చు అని అంచనా వేస్తున్నాం. ఆ వివరాలు కొద్ది రోజుల్లో అందుతాయి. దానిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఒక్క విద్యార్థి లేరని మూతబడిన 1,346 స్కూల్స్, విద్యార్థులు రావటం లేదని రాష్ట్ర వ్యాప్తంగా 1,346 బడులను మూసివేశారు. వాటిని జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలుగా పిలుస్తున్నారు. వాటిల్లో 1,100 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఏటా బడిబాట సమయంలో కొన్ని బడులను తెరుస్తున్నారు. పిల్లలు రావడం లేదని మూసివేసి అక్కడి ఉపాధ్యాయులను అదే మండలంలోని పాఠశాలలకు డెప్యుటేషన్ వేస్తున్నారు. ఆ ఉపాధ్యాయులకు మూతబడిన పాఠశాల పేరిటే వేతనాలు అందుతాయి. బడులను మూసేయరాదన్న భావనతో కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులకు జీవో 317 ప్రకారం కేటాయించినప్పుడు కూడా జీరో ఎన్రోల్మెంట్ బడులకు కూడా వారిని కేటాయించారు అని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు తెలియజేశారు. పాఠశాలల సంఖ్య చూసుకున్నట్లయితే ప్రాథమిక పాఠశాల అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 18,139 స్కూల్స్ ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు అంటే 1వ తరగతి నుంచి 7 లేదా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 3,244 స్కూళ్ళు. ఉన్నత పాఠశాలలు 4,583, ఆశ్రమ పాఠశాలలు 1,475 స్కూళ్ళు ఉన్నాయి. ఆ గ్రామాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త బడులు. ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాలలు తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించినందువల్ల బడులు లేని చోట్ల వచ్చే విద్యా సంవత్సరం 2024-25లో కొత్తగా పాఠశాలను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పినట్లు తెలిసింది. ఆ పాఠశాలల్లో తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను నియమించి పాఠాలు బోధించనున్నారు. ఆయన మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి డిఈఓ సుశీందర్ రావుతో ఫోన్లో మాట్లాడి అవసరమైన చోట్ల వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలను ప్రారంభించడంలో ఏమైనా సమస్యలున్నాయా అని ఆరా తీశారు. ఎస్సీఈఆర్టీకి పైరవీల ద్వారా ఉపాధ్యాయులు వస్తున్నారని, ఇక నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రతిభ ఆధారంగా నియమించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విద్యాశాఖకు సంబంధించిన కోర్టు కేసులు సకాలంలో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని
కోర్టు ధిక్కరణ వరకు పరిస్థితి వచ్చేలా నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. మన ఊరు మనబడిపై త్వరలో సమీక్ష. మన ఊరు మనబడి కింద ఎన్ని పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి, ఏ అంశానికి సంబంధించి ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది తదితర పూర్తి వివరాలను సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను వెంకటేశన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంపై త్వరలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని ఆయన చెప్పినట్లు తెలిసింది. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదించండి, గవర్నర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్కు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ బోర్డు బాధ్యతారాహిత్యంతో లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని, కొందరు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనలు కూడా చూశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా ఇతర సభ్యులందరూ రాజీనామాలు చేసి నెల రోజులైనా ఇంతవరకు గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారన్నారు. చైర్మన్ సభ్యులను బలవంతంగా తొలగిస్తే రాష్ట్రపతి జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ స్వచ్ఛందంగా రాజీనామాలు చేసినందున గవర్నర్ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజీనామాలను ఆమోదించి నూతన బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని కోరారు. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఆశతో ఎదురుచూస్తున్నారని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామన్న హామీకి తాము కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.